హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం దొండకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికోసం ఒక బాండీ పెట్టి దాంట్లో 3 టీ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలని ముందుగా బాండీలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3 చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను. వేసిన తర్వాత వాటిని బాగా కలదిప్పాలి. ఇక్కడ నేను కుడి చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, ఎడమ చేత్తో కలుపుతున్నాను. అందుకని సరిగా కలపట్లేదు. అది చాలా ఎఫర్ట్స్ పెడుతున్నానండి. ఒకవేళ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనము పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒకటేసారి వేసుకున్నా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. అలా కూడా తర్వాత మనము ఒక 2 టమాటాలను తీసుకొని వాటిని కూడా కట్ చేసి పేస్ట్లా చేసుకొని మనము ఈ మిక్చర్లోనే యాడ్ చేయొచ్చు. దానికంటే ముందు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఆ తర్వాతనే మనం టమాటాలు యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. నేను కొంచెమే చేస్తున్నానండి, ఎందుకంటే ఇది 2 మనుషులకు మాత్రమే, నాకు మా హస్బెండ్కి ఒక పూటకి. సో సరిపోతుంది ఇది మాకు. టమాటా మిశ్రమం కూడా కలిపిన తర్వాత మనం అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు తీసుకోవాలి, 1 టీ స్పూన్ కారం తీసుకోవాలి, ఒక చిన్న స్పూన్తో పసుపు, 1 స్పూన్ గరం మసాలా తీసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా మనం దీంట్లో మిక్స్ చేసేయాలండి. చూడండి, ఇవన్నీ కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. కారం వేసినప్పుడు గ్యాస్ ఎప్పుడు కూడా హైలో ఉండకూడదండి, సిమ్లో పెట్టుకొని ఈ స్పైసెస్ అనేవి ఎప్పుడైనా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఆ మిశ్రమానికి పట్టేటట్టు బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఇక్కడ ఒక 5 మినిట్స్ మనం అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. మనకి లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది, అప్పుడు దాకా మనం వాటిని ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ ఇది కరెక్ట్గా ఫ్రై అయ్యి కరెక్ట్గా ఉడికినప్పుడేనండి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా ఫ్రై అయిన తర్వాత 5 మినిట్స్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసానండి, ఎందుకంటే వీటిలోనే మనకి దొండకాయలు అనేది కుక్ అవ్వాలి. సో అందుకని సరిపడే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన దొండకాయలను తీసుకొని వాటిని బాగా కడిగి కట్ చేసుకోవాలండి. 4 ముక్కలుగా కానీ 2 ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలండి ప్రతి దొండకాయని. వాటిని ఇలా ఆ మిశ్రమంలో కలపాలండి. ఆ మిశ్రమం అంతా కూడా దొండకాయలకి పట్టేలాగా బాగా కలిపుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి ఉడకడానికి ముందు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం వాటర్గా ఉండాలండి. అప్పుడే మనకి కుక్ అయిన తర్వాత ఈ దొండకాయలకి ఉన్న వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. సో సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఏం లేదండి, ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలండి, 2 గ్లాసులు వాటర్ వేయాలండి. సో మా బియ్యం టైప్కి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ సరిపోతాయండి. చూడండి, ఇంకా పక్కనే నేను గ్యాస్ మీద కుక్కర్లో పెట్టేశానండి రైస్. ఈలోపు జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అండి. జస్ట్ యాపిల్, పాలకూర అవన్నీ వేసి జ్యూస్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం మన హెల్త్ కూడా మనం కేర్ చేయాలండి. మనం బాగుంటేనే కదా ఈ వంటలన్నీ చేయొచ్చు. అందుకనే అండి నేను సపరేట్ వీడియో తీస్తాను, అది హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఇక్కడ చూడండి, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి దొండకాయలు అనేవి ఉడకాయలేదో చెక్ చేసుకొని మనం ఒకసారి కలిదిప్పుకోవాలండి, లేకపోతే కింద అడుగు మాడిపోతుంది. అందుకని కలిదిప్పుకొని మళ్ళీ బాగా
ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చండి. మనం ఇక్కడ ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండుకోవచ్చు. చూడండి, జ్యూస్ చేస్తాను. దాని మీద అవిసె గింజల పొడి అయితే వేసాను. అవిసె గింజల పొడి ఎలా తయారు చేయాలని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే నేను చేశానండి ఆల్రెడీ. అది వేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది జ్యూస్ టైప్ కాదని కొంచెం స్మూతీ. వాటర్ ఎక్కువ వేస్తే జ్యూస్ అవుతుందండి, తక్కువ వేస్తే స్మూతీ అవుతుంది నాకు తెలిసి. ఈ సాయంత్రం తినడానికి పప్పులు నానబెట్టుకున్నాను నేను. ఇవి అక్రూడ్ అండ్ బాదాం అనమాట. వాటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కర్రీ 20 మినిట్స్ తర్వాత మనకైతే ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇలానే ఉండాలండి. చూడండి, చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంది కదండి. కర్రీ అనేది మనకి ఇంత దగ్గరగా ఉంటే ఒక ప్లేట్ తినాలని కూర్చున్నప్పుడు 2 ప్లేట్లు అన్నమన్నా తినేస్తారండి. అంత బాగుంటుంది.